చీకటి అయిపోయినట్టుంది. చిచి నేను లేట్‌గా అయిపోయా అసలు ఇంటికి రావడం. చెంచన్ గడికి చెప్పా లేట్ అవుతుందని చెప్పేసి. ఏం చేస్తున్నాడో ఏమో లోపల. పదండి ఇంటి లోపలికైతే వెళ్దాము. సో చాలా లేట్ అయిపోయింది. ఈరోజు వాడికి మంచిగా బర్త్‌డే సెలబ్రేట్ చేస్తా అని చెప్పా వాడికి. కానీ ఇంకేం చేద్దాం లేట్ అయిపోయింది పనికాడ. రేయ్ చెంచన్ ఏడున్నార్రా? ఈళ్ళు ఎవ్వడు కనపడతలేడేంటి? ఒరేయ్ చెంచన్, డోరేమోన్, రేయ్ నోబితా, రేయ్ ఏడికి పోయార్రా? ఒకళ్ళు లేడేంట్రా? కిందున్నారా ఏంటి? ఈ కొడుకులు ఎక్కడ పోతారో అర్థమే కాదు. రాత్రి అవుతుందిరా, 12 అవుతుంది. ఈ టైంకి ఏడికిపోయారు వీళ్ళు. కిందనే పండుంటారు మంచిగా మంచం పైన. పద చూద్దాం పదండి. అసలు ఏడిపోయారు వీళ్ళు. ఒరేయ్ ఈడ కూడా లేరేంట్రా? ఒరే ఏడికిపోయారు ఈ కొడుకులు. ఒరే ఏడికిపోయారా? అసలు ఈ టైంకి బయటికి పోరే వీళ్ళు. ఎటు సైడ్ ఉన్నారా ఏంటి? ఈ సైడు, అరే ఈ సైడ్ కూడా లేరు కదరా. ఎక్కడ ఏ మూలకి తల్లాడుతున్నారా ఈ కొడుకులు? ఏడికిపోయారు అసలు. అరే యార్, చీ ఇలా కాదు, బయటికి వెళ్ళి చూద్దాం. బయట ఏడైనా దాచుకున్నారా ఏంటి? గ్యారేజ్ చూసాను అనుకుంటా. గ్యారేజ్లో ఎవరు లేడు. అబ్బా చీకటి ఉందిరా బాబు, ఫుల్ చీకటి, ఏం కనబడతలేదు. రే ఆ లైట్లు పెట్టేయాలప్ప ఇక్కడ కూడా. అరే ఏడున్నారు వీళ్ళు. రే డోరేమోన్ గా అరవాకు, నేను చెప్తానా, మూసుకొని ఉండు. ఏ పైనుంచి సౌండ్ వస్తుంది. చించాన్ గాడు అనుకుంటా. ఏడున్నాడు వీడు. పైన ఏం చేస్తున్నారు వీళ్ళు? అరే ముగ్గురు పైన మంచిగా. రే ఏంట్రా అన్ని కొవ్వొత్తులు పెట్టారు? రే ఏం చేస్తున్నారా? ఒక్కడు ఇద్దరు ముగ్గురికి కట్టగా ఇన్నే ఉన్నారు. నేను ఇల్లు మొత్తం కుక్క తిరిగినట్టు తిరుగుతున్నా కదరా. ఏం చేస్తున్నారు? ఏంటి మమ్మా నువ్వు ఇప్పుడు వచ్చావు? ఇంత తొందరగా వచ్చావేంటి? నీకోసం మేము పక్క 3 గంటలు అవుతుంది మమ్మా, నీకోసం వెయిట్ చేసి. ఏడికి పోయావు ఇంతసేపు లేట్ చేయడం? ఒరే అది ట్రాఫిక్ ఉండేరా. ఇంకొకటి పనికాడ కూడా లేట్ అయింది. కానీ అది పక్కకు పెట్టి, కానీ ఏంట్రా మొత్తం కొవ్వొత్తులు పెట్టి ఏం చేస్తున్నారు అసలు ముగ్గురు? అమ్మా అదేంటంటే నేను చించాన్ గాడు కలిసి. మమ్మా నేను చెప్తా ఆగు, వాడికి ఏం చెప్పడానికి రాదు. నేను ఇంకా ఈ డోరేమోన్ గాడు ఇంకా ఈ నోబితా కలిపి మేము వచ్చేసి చాలీ గేమ్ అయితే ఆడుతున్నాం. సో ఎందుకు ఆడుతున్నాం అని అడగొచ్చు. ఎందుకంటే గేమ్ వచ్చేసి ఆడితే మాకు దయ్యాలు, సూపర్ పవర్స్, మాకేం కావాలంటే అది వస్తాయంట. సో అందుకే ఆడుతున్నాం. ఏంటి ఏం కావాలన్నా వస్తాయా? ఎవడరా నీకు చెప్పింది అసలు? ఎవడన్నా దీపాలు మధ్యలో పెట్టి చల్లి గేమ్ ఆడితే వస్తాయా? అదేదో పేపర్ కూడా కావాలనుకుంటా కదరా. అవన్నీ ఏం పెట్టకుండా నీకు అన్నీ వచ్చేసాయా? మమ్మా నేను చేసేది వేరు, వాళ్ళు ఆడేది వేరు. నేను ఆడే గేమ్ ఏంటిదంటే చాలీ గేమ్. దీని నుంచి నేను ఏదైనా మనకి కావాల్సింది వస్తాయి. అందుకే నేను మధ్యలో ఏం సామాన్లు పెట్టలేదు. కావాలంటే ఈ డోరేమోన్ గారిని అడుగు. ఏమరా రాకోను అంతే కదా. రే నీకెందుకురా తీట చించానుగా? ప్రతిసారి నా దగ్గరకు వస్తావు. నువ్వే కదా చెప్పింది ఆడదామని చెప్పేసి. ఇప్పుడు నా పైకి నూకేవనుకో నా కొడుకు అయిపోతావు అసలు. వరే నీ పైకి నూకట్లేంట్రా. చెప్పు అసలు ఏంటిది, స్టోరీ ఏంటిదని చెప్పు. అప్పుడు అర్థమవుతుంది కదా పీకే మమ్మకి. అలా చెప్పరా నువ్వు, నాకు కరెక్ట్గా అర్థం చెప్పాలి కదా. నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు? మమ్మా ఇదేం లేదు మమ్మా. ఇప్పుడు మధ్యలో మొత్తం స్పేస్ వదిలేం కదా. ఆ స్పేస్ లో మనకి ఏం కావాలంటే అది అక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు నీకు సపోజ్ నీకు ఒక కార్ కావాలనుకో, ఇప్పుడు ఆ మధ్యలో స్పేస్ నుంచి కార్ సమ్మన్ అవుతుంది. అలా మమ్మా ఇది వచ్చేసి చాలా ఈజీ గేమ్. నువ్వు మధ్యలో కూర్చొని అంటే చుట్టుపక్కల కూర్చొని చాలీ నాకు ఇది కావాలి లేదా క్వశ్చన్స్ అడిగినా కూడా ఆన్సర్ చెప్తుందంట. సో మేము అప్పటి నుంచి ఇదే గేమ్ ఆడుతున్నాం. ఒరే ఏంట్రా బాబా అసలు మీరు ఇంత అర్ధరాత్రి పూట దయ్యాలతో ఎందుకురా మొత్తం మీటింగ్ పెట్టారు? నా కొడుకులారా పదండి కిందికి పదండి. అసలు చూడండి ఎంతగానో అసలు ఎవడన్నా ఉన్నాడరా బయట? నిన్ను వస్తుంటే అసలు ఎవ్వరు లేడు. మెయిన్ రోడ్ తప్పించి అసలు మన సైడ్ గలీలు మొత్తం ఫుల్ ఖాళీ. చూసి అర్థమవుతుందా? ఎవడన్నా వచ్చి పట్టుకోపోయినా కూడా డౌటే. మమ్మా నువ్వు ప్రతి దానికి భయపెడతావు మమ్మా. నువ్వు నీకు అర్థం కాదు. ఇలాంటివన్నీ మనకి చేస్తేనే కదా వచ్చేవి. ఏడికిపోతున్నావు ఇప్పుడు? ఏడికి పోవాలరా? నాకు అర్థం కావట్లేదు. మీరు చేసే పనులకి అసలు బుర్రపాడవుతుంది. ఇంటి మొత్తం గబ్బులు చెప్తున్నారు కదా. మమ్మా ఇల్లు గబ్బులు ఇవ్వకుండా ఉండాలంటే మనం వచ్చేసి డైరెక్ట్ గోస్ట్ హౌస్కి వెళ్ళి ఆడతాం పద. గోస్ట్ హౌస్ ఉంది కదా గ్రానీది, అక్కడికి వెళ్ళి మనం వచ్చేసి చాలీ గేమ్ అయితే ఆడతాం పద. ఇలా ఇప్పుడు అర్ధరాత్రి అవుతుంది మమ్మా. ఆడికి పోయామంటే పక్కా సక్సెస్ అవుతుంది. పద వెళ్దాం తొందరగా. ఏడికి పోతా అంటున్నారా? గోస్ట్ హౌస్కి వెళ్తా అంటున్నావా? పిచ్చరేసిందరా నీకు? ఇంత అర్ధరాత్రి పూట గోస్ట్ హౌస్ ఏంద్రా? మమ్మా గోస్ట్ హౌస్ కన్నే కదా సక్సెస్ అయ్యేది. దయ్యాలు కూడా ఉంటాయి ఆడే. మంచిగా మనం ఏం అడిగినా కూడా అన్ని ఇస్తాయి. పద మమ్మ తొందరగా వెళ్దాం. ఏమంటారు డోరేమోన్ ఇంకా నోబితా? ఒరే నువ్వు నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావురా? దయ్యాలతో ఆడుకుంటా అంటే నువ్వు వెళ్ళి ఆడుకో, నా దగ్గర పట్టించుకొని అసలు నేను చెప్తున్నా. సరే కొట్లాడుకోకండి రా బాబు. ముందైతే దిగండి. ఏం చేయాలరా బాబు వీళ్ళతోటి? ఇప్పుడు ఆడికి పోదాం ఈడికి పోదాం అని చెప్పి నెత్తి తింటున్నారు. దిగండి రా కోతిగల్లారా. ఒక్కొక్కడు పెద్ద కోతులు చమ్మారు. ఏం చేద్దాం? తీసుకుపోదామా వద్దా? ఇప్పుడు సర్లే తీసుకుపోదాం. లేదంటే ఇంటి రూపాయలు మొత్తం దీపాలు పెట్టేస్తారు ఈ కొడుకులు. లేదంటే కష్టమైపోయింది. రే దిగండి రా కోతిల్లారా. ఒక్కొక్కడు మొత్తం పెద్ద కోతిళ్ళు అయిపోయారు. దిగండి తొందరగా. ఏం చూస్తున్నారు? పైనకి వెళ్ళి దిగండి ఒక్కొక్కడు. మమ్మా నిజంగా తీసుకుపోతున్నావా ఏంటి? ఇప్పుడు గోస్ట్ హౌస్ కి ఆ చించాన్ గాడు ఏదో చెప్పాడని చెప్పేసి ఏం చేయండి రా, వాడు ఇంటి నిండా దీపాలు పెట్టేటట్టున్నాడు. ఈ లెక్క ప్రకారం చూస్తే ప్రతిరోజు నేను ఏదైనా రాగానే ఏదో ఒక చేసి కూర్చుంటారు. చెంచాను ఇదే లాస్ట్ టైం రా. ఇప్పుడు నువ్వు వచ్చేసి ఆ గోస్ట్ హౌస్ లో ట్రై చేయి. రాకపోతే ఇంక ఇంటికాడ ఇలాంటి పనులు చేయొద్దు సరేనా? అమ్మా నువ్వైతే ముందైతే తీసుకొని పో. నీకు చెప్తా కదా నేను ఎందుకు ఇంటికాడ పెడతాను. మంచి నన్ను గోస్ట్ హౌస్ కి తీసుకుపోతే పద. గోస్ట్ హౌస్ కి అయితే తీసుకుపో. ఇప్పుడు వచ్చేసి నేను నాకు కావాల్సిన అన్ని అడుగుతాను. పద మమ్మ తొందరగా వెళ్దాము. ఇంకెందుకు ఇక్కడ టైం వేస్ట్ చేయడం. పద
పద. కోతినాయాలరా బాబు, మొత్తం కోతిగలు చంపారు నాకు. పద ఎక్కండి, తొందర కారు ఎక్కండి, 4 ఉన్నాం. పద, నాకు తెలిసి అందుకేరా నేను ఇలాంటి కారు తీసుకునేది. అందుకే ఈ కొడుకులందరూ కోతిగలు ఏదో ఒక దగ్గరికి పనికొస్తుంది 3-4 పోవడానికి అని చెప్పేసి. తొందర ఎక్కడై నొబితా ఎంత తిరుగుతున్నావు మొత్తం గలీలో. పా, ఇప్పుడు గోస్ట్ హౌస్ అంటే ఇక్కడ నుంచి కట్టు కొట్టినా కూడా అరే అర్ధరాత్రిరా బాబు, అది ముందు భయం అవుతుంది. ట్రాఫిక్లో ముందు ఎవడు ఉండడు, రోడ్డు పైన చక్కగా వెళ్ళిపోవచ్చు. కానీ ఏంటి అర్ధరాత్రి పూట ఏడిపోతాం రా బాబు. ఆడు ముందే ఎక్కడ సిటీ దాటి ఉంది అది. సో విలేజ్ సైడ్కి వెళ్ళాలి ఇప్పుడు. వామ్మో, సిటీ దాటే వెళ్ళిపోవాలి ఇప్పుడు. ఈ నుంచి వెళ్ళాలంటే గోస్ట్ హౌస్కి. ఎమరా చించాను పక్కా వెళ్ళాల్సిందేనా? మామ పక్కా వెళ్ళాల్సిందే మామ, నేను చెప్పిన తర్వాత మళ్ళీ ఆగేదే లేదు. పద నువ్వైతే ముందు తొందర బండి తీస్తే మళ్ళీ చక్కగా వెళ్ళిపోయి ఉండాలి అన్నీ. అండ్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఇంకా లైక్ కొట్టకపోతే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనం వచ్చేసి ఇప్పుడు గోస్ట్ హౌస్కి అయితే వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళి మనమైతే ఇప్పుడైతే ఆడబోతున్నాం చాలీ గేమ్. సో పద తొందరగా అయితే వెళ్దాము. మామ అసలు ఎవడు కనబడినా కూడా ఆపకు, గుద్ది తొప్పేసి అసలు పట్టించుకోకు. తొక్కితే మళ్ళీ డైరెక్ట్ గోస్ట్ హౌస్ కాడ ఉండాలి మనం. పద. నువ్వు నడుపురా, నేను తెడిచి పెడతా. మొత్తం నేను దిగిపోతా, నువ్వు నడుపు నా కారు, సరేనా? నేను వెళ్ళిపోతా మంచిగా. ఏంట్రా బాబు నువ్వు మొత్తం స్కిడ్ అవుతుందిరా కారు అంటుంటే నువ్వు నా వెనకలు పడ్డావు. తొందర నడుపు, డైరెక్ట్ గోస్ట్ హౌస్ కూడా వెళ్ళిపోతారు అనుకుంటున్నావు మన నన్ను. పద తొందరగా అయితే వెళ్ళిపోదానులే. పద, నేనైతే తీసుకుపోతా. స్కిడ్లు కొడుతుందిరా బైక్ లెక్క. అసలు ఏం జరుగుతుంది కారుకి? సర్లే పద. ముందు ప్రాబ్లం ఏంటిదంటే గోస్ట్ హౌస్ కాడ ఎవరైనా సెక్యూరిటీ లేదా పోలీసులు ఎవరైనా ఉంటే కష్టమైపోదురు. నేను చెప్తున్నా ముందే. మామ ఎవరుంటారు మామ ఇంత అర్ధరాత్రి? పోయినసారి ఎవరో ఇదని చెప్పేసి ప్రతి రోజు ఉంటారా ఏంటి? మామ ఎవడో ఉన్నాడు, గుద్దేసావా? అయ్యయ్యో. రే నేనేం గుద్దలా, బ్రేక్ కొట్టారా? అది ఎలా గుద్దేశాడు వెళ్ళి? అరే కారు బ్రేకులు పని చేయట్లేవే ఏంటి? అరే యార్, సారీ బ్రో, నేను చూసుకోకుండా కొంచెం బ్రేక్ పని చేయలేదు, అలా గుద్దేశాను. సారీ బ్రో. బ్రో అంటూ నువ్వు ఇవ్వడరా? నువ్వు అసలు కళ్ళు కనబడతలేవా? ఎలా తొక్కుతున్నావురా? బైక్ లెక్క తొక్కుతున్నావు ఏంది? అసలు ఏం గుద్దు తొక్కుతున్నావు? అసలు మనిషి అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు నువ్వు అసలు? మరే అర్ధరాత్రి పూట రోడ్డు పైన ఎవడైనా అలా నుంచొని చూస్తూ ఉంటాడా? ఏదో దయ్యం లెక్క. మళ్ళీ కనబడకుండా సడన్ గా నేను ఉన్న స్పీడ్లో కొట్టుకుని వస్తున్నా అర్ధరాత్రి ఎవడు ఉంటాడని చెప్పేసి. నువ్వు అర్ధరాత్రి పూట రోడ్డు పైన అలా నుంచుంటే ఎవరికి తెలుసు నువ్వు ఉంటావో ఉండవు అని చెప్పేసి. మళ్ళీ మళ్ళీ అంటున్నాడు కొడుకుడు. ఈ రోడ్ ఏమైనా మీ అయ్యేది అనుకుంటున్నావా? ఎలా అంటే అలా పోవడానికి అంత ఖాళీ ఉంది కదా, అక్కడ నుంచి పోవచ్చు కదా. ఈ లైట్ పక్కకి వెళ్ళిపోవాలా? లైట్ కూడా ఉంది నీకు కనబడడానికి. మళ్ళీ నన్ను గుద్దేసి మళ్ళీ నన్నే అంటున్నావు. నీకు ఈరోజు ఫైన్ వేసాగు, పోలీసు వాళ్ళని పిలుస్తాగు, నేను ఇప్పుడు ఈరోజు పట్టిస్తా. యార్ ఏంట్రా బాబు అసలు ఈరోజు ఈ గోస్ట్ హౌస్కి పోదామంటే ఈడోడో గోస్ట్ గడ్ ఏడు లెక్కన ఉన్నాడు కదా. ఈడే పెద్ద గోస్ట్ గడ్ లెక్క ఉన్నాడు. ఏంట్రా చెంచారు, ఏం చేద్దాం అసలు ఇప్పుడు? మామ వీడితో ముచ్చట్లేందుకు మామ, కార్తీ తొందరగా వెళ్ళిపోదాం. వీడిని ఇప్పుడు గుర్తుతే ఏమిండి? వాడే కదా తప్పు పని చేసింది. రోడ్డు పైన ఎవడన్నా ఉంటాడా ఏంటి? పద నువ్వైతే కార్తీ, వాడు మన వెనకాల ఏం రాడలే. పద బ్రదర్, నీకు మనీ కావాలంటే నువ్వు నా వెనకాల వచ్చేసే. నేను ఇలా గోస్ట్ హౌస్కి వెళ్తున్నా, నేను దాని తర్వాత నీకు ఇంటికి వెళ్తా, అప్పుడు నీకు ఇస్తాం మనీ కావాలంటే. ఏం మాట్లాడుతున్నావు? గోస్ట్ హౌస్కి వెళ్తున్నావా? ఒరే పనికి మనలోడా, దుబాయ్ నుంచి గోస్ట్ హౌస్కి ఎందుకు వెళ్తున్నారా? ఇంటికి వెళ్ళి పండుకోండి. నన్ను గుద్దినందుకు కూడా ఏం ప్రాబ్లం లేదు. తొందరగా ఈ నుంచి వెళ్ళిపోండి. గోస్ట్ హౌస్ చాలా డేంజరస్. రే ఎవడరా వీడు ఇంత పెద్ద రియాక్షన్స్ ఇస్తున్నాడు? మేము గోస్ట్ హౌస్ నుంచి మస్తు సార్లు పోయి వస్తున్నాం, ఏం కాదు మాకు. ఇప్పుడు నీకు మనీ అవసరం లేదైతే. ఇప్పుడు ప్రాణాల పైకి వస్తుంటే మనీ ఎవడుకోవాలి? వెళ్ళిపోండి తొందరగా ఈ నుంచి. యార్ ఈడవాడు ఇలా ఉన్నాడు, సైకోగాడు ఉన్నాడే. పైసలు అడిగినప్పుడు తిట్టాడు, తర్వాత పైసలు ఎవడికి కావాలంటాడు. ఈడు కూడా పెద్ద సైకోగాడు ఉన్నాడు. తొందర ఎక్కడ చెంచాను, వెళ్ళిపోదాం. ముందే నెత్తి నొప్పి వస్తుందిరా బాబు అంటే ఈ కొడుకులు మొత్తం సైకోగాలు జమ్మారు. అరే ఇక్కడ చాలా మంది ఉన్నారు రా, ఒకడో ఇద్దరు అనుకున్నా, మొత్తం కాళ్ళు వేసుకుని ఉన్నారు. పద తొందరగా అయితే వెళ్దాం ఆడ దగ్గరికి అయితే. మమ్మ నువ్వు తొందరగా వెళ్తా అని చెప్పేసి మళ్ళీ ఎవరైనా గుద్దేవు. వాడు లైట్ కిందనే ఉన్నాడు. నువ్వు తొందరగా బ్రేక్ కొట్టకపోవడం వల్ల అని గుద్దేశావు. పద తొందరగా, ఏం కాదు కానీ మెల్లగానే వెళ్ళు. మనం ఇప్పుడు అవన్నీ గుద్దకూడదు. ఇప్పుడు మనం వచ్చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ లైట్లు అన్ని సెట్ చేసుకోవాలి. పద తొందరగా అయితే వెళ్దాం. పద ఒరే చించానుగా, నీకెందుకురా లైట్ల గురించి ఎక్కువ ఒత్తులు కావాలి? లైట్లు అవసరమే లేదు అక్కడ, నీకు అర్థం కావట్లేదు అసలు. సరే రా బాబు, కొట్లాడుకోకండి. పద ఫస్ట్ అయితే వెళ్దాం పదండి. వామ్మో ఎంత దూరం ఉందిరా బాబు అసలు. ఈ నుంచి ఆ నుంచి వచ్చేవారికి మొత్తం పెట్రోల్ సగం ట్యాంక్ అయిపోయింది. పదండి తొందరగా వెళ్ళిపోదాం. ఇటు నుంచి కరెక్ట్గా ఇంకా ఇక్కడికనే ఉంటుంది ఇల్లు. ఈ సైడ్ కదా, రైట్ సైడ్ అనుకుంటా మేబీ. ఆ రైట్ సైడ్ రోడ్ నుంచి ముందు కనబడే ఇల్లేరా బాబు, పెద్ద ఇల్లు. బాబు ఎంత పెద్దగా ఉందిరా బాబు ఇల్లు ఇది. అరే ఎవడన్నాడు, సౌండ్ వస్తుంది. ఇంత అర్ధరాత్రి పూట ఎవడన్నా ఇంటికి వచ్చేటోడు నేను ఒక్కనే అనుకుంటా, అది కూడా దయ్యాల కొంపకి. దిగండ్రా తొందరగా. మీ కోరిక తీరిపోయిందా? దయ్యాలు ఇంటికి తీసుకొని వచ్చేసా. చూడండి అసలు మూన్ లైట్ చూడండి రా బాబు ఎలా కొడుతుందో మొత్తం. బాబా స్టార్స్ మాత్రం 3 వల్ల ఉన్నాయి కదా మొత్తం. అరే ఎవడరా పోలీసులు పోతున్నాడు రోయ్.
మామ పోలీసు వాడు పక్కకు పెట్టు, లోపలికి పోదాం పదా. ఇప్పుడు వచ్చేసి మనం అయితే ఇంకా టైం వేస్ట్ చేయొద్దు. మనం వచ్చేసి ఇప్పుడు ఈ లోపలైతే ఆడబోతున్నాం. చల్లి గేమ్. రే లోపల ఆడే ముందు మొత్తం ఇల్లు మొత్తం చెక్ చేయాలరా రే, ఎందుకన్నా మంచిది. ముందు ఇల్లు మొత్తం వెతికి ఏమన్నా ఉందా లేదో చూద్దాం, ఎందుకన్నా మంచిది. సడన్గా వచ్చిందనుకో గుండెపాటు మండది. సో ముందే వెతికేద్దాం, ఇల్లు మొత్తం ఏదన్నా ఉందా లేదా చూద్దాము. ఎవడో తినేసిపోయినట్టు వదిలేసిపోయారేంట్రా, ఎవరో వచ్చినట్టున్నారా ఇంటికి. చూడు మొత్తం సామాన్లన్నీ అలా ఇలా పాడేసిపోయారు. ఇక్కడ సైడు సామాన్లు ఉన్నాయి, ఇది కూడా వదిలేసి వెళ్ళిపోయారు. ఇంకా ఏడన్నా ఉన్నాయా? ఇటు సైడ్ కూడా లేదు. ఇటు సైడ్ అన్ని సామాన్లు అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ పర్మనెంట్ సామాన్లు అనుకుంటా. బాబోయ్ దయ్యాలు అయితే లేవు కదా, దయ్యాలతో పని లేదు మనకి. ఒరే ఈ నుంచి, అరే నేను ఎప్పుడు చూడలేదు రా ఇక్కడ. రే ఇక్కడ చూడు, ఇక్కడ కిందికి మళ్ళీ ఒక బొక్కు ఉందిరా. అరే యార్ ఇది ఎప్పుడు నాకు అసలు తెలియనేది లేదు. మామ బేస్మెంట్ ఉందా? అయ్యయ్యో మాకు కూడా తెలియదు మామ. మనం ఇన్నిసార్లు వచ్చాము ఈ దయ్యాల కొంపకి, మనకి ఇంతవరకు అసలు బేస్మెంట్ ఉందని కూడా తెలియదు. ఇదో ల్యాబ్ లెక్క ఉంది మామ. ఈ దయ్యాలకి ల్యాబ్ తో ఏం పని ఉంది? అరే నువ్వు దయ్యాలు నిన్ను చుట్టాలనుకుంటున్నావా? నాకేం తెలుసురా, దయ్యాలకి నాకు సంబంధం ఏముంది. నిన్ను ఇల్లికనే వచ్చా, నువ్వు నన్ను అడుగుతావేంటి? పద పైకి వెళ్ళిపోదాం. ఫస్ట్ చూడరా బాబు ఎన్నిగానే ల్యాబ్ ఐటమ్స్ ఉన్నాయో, మొత్తం ల్యాబ్ ఐటమ్స్ ఏరా బాబు. పద జరగండి కోతిగాలరా, జరగండి రా. అరే యార్ ఈ కొడుకులు మొత్తం అడ్డమే ఉంటారు, ఏం సామాన్ లేవు ఉన్నాయిరా. సర్లే పద పైకి వెళ్దాం పద. పైన చెక్ చేసి మీ ఆట ఏదో ఆడుకోండి, నేను వచ్చేసి పైన అయితే చెక్ చేస్తాను. ఇటు సైడ్ ముందు ఏదైనా మంచి ప్లేస్ చూసి అప్పుడు చెప్తా, అప్పుడు మీరు ఆడుకోండి. నేను వచ్చేసి మొత్తం క్లీన్ చేస్తా. మొత్తం మన డౌట్ క్లియర్ చేసుకున్న తర్వాత ఆడుకోవచ్చు ఈ కొడుకులు, లేదంటే కష్టమైపోయిద్ది. ఎవరు లేదులే ఇంట్లో అయితే. అరే ఆగండి రా కొంచెం సేపు, మొత్తం చెక్ చేసేంత వరకు ఆగండి. మామ నువ్వు చెక్ చేసే వారికి పొద్దున అయిపోయింది, ఇంకా మేము ఎప్పుడు ఆడుకోవాలి గేమ్. చూడు అని కుద్దుడా కుదురుతున్నావు అప్పటి నుంచి. తొందరగా అయిపోగొట్టు, ఏం చెక్ చేస్తావు? బయటికి వెళ్ళిపోతావు మళ్ళీ. తొందరగా పద తొందరగా ఇల్లు మొత్తం చెక్ చేసి మనం వచ్చేసి గేమ్ అయితే ఆడాలి. తొందరగా పద. రే మీ మంచికి కదరా నేను చెప్పేది, నాకేమైనా పిచ్చలేసి చెప్తున్నా అనుకుంటున్నారా? నేను వదిలేసి డైరెక్ట్ మనం ఆడామనుకో, సడన్గా దయ్యాలు వచ్చాయనుకో ఏం చేశారా? ఈ కొడుకులు కోతిగాలు అయిపోయారు. సరే ఇక్కడ స్పేస్ ఉన్నట్టుంది కదా ఇంటి మధ్యలో, ఇక్కడ చేతులు లేరా అండి. ఫస్ట్ వచ్చేసి ఇది కిచెన్ రా బాబు, ఇందాక వచ్చిన ప్లేస్ ఇది. పద జరగండి. ఇటు సైడు ఇది ఎగ్జిట్ అనుకుంటా. జరగండి. దాంట్రా ఈడ పెట్టేసుకోండి మీ వ్యాపారం. ఈ మూల ఖాళీగా ఉంది కదా, ఇంత స్పేస్ ఉంది కదా, ఈడ పెట్టేసుకుంటారా మీ వ్యాపారం. ఏదో గేమ్ ఆడుతుంటారు కదా, చాలి ఈడ ఆడేసుకోండి. మామ ఇంటి పైన ఆడితే బాగుంటుంది కదా, ఇంటి మధ్యలో ఆడితే ఏం బాగుంటుంది? నాకు అర్థం కావట్లేదు. రే నీకు అర్థం కాకపోకపోయినా ఏం ప్రాబ్లం లేదురా, నువ్వైతే ఇక్కడ ఆడుకోండి. నేను వచ్చేసి పైన కూడా చెక్ చేసి వస్తా. నాకు పైన డౌట్ కొడుతుంది ఉంటాయేమో అని చెప్పేసి, అందుకే మీరు వచ్చేసి ఈయనే ఆడుకోండి. నేను వెళ్ళి చెక్ చేసి వస్తావు. 10 నిమిషాలు అంతే, మ్యాక్సిమం 10 నిమిషాలు అయిపోయింది. మీరు క్యాండిల్ అన్ని సెట్ చేసే వరకు కూడా టైం పడుతుంది కదా, సో నేను వెళ్ళి చెక్ చేసి వస్తాను అంతవరకు. సరే మామ అయితే తొందరగా వెళ్ళి చూసిరా సరేనా? అలానే ఇంకొకటి చెప్పడం మర్చిపోయా, దయ్యం కనబడగానే పిలువు సరేనా మమ్మల్ని. అరే నిన్ను పిలిస్తే నా కొడుకులు తప్పించుకొని వెళ్ళిపోదామన్నా? దొంగ కొడుకులు రా బాబు, దయ్యం కనబడగానే డోర్ చూసుకొని దొబ్బేస్తారు మీరు. నాకు తెలియదా మీ సంగతి? సర్లే మీరైతే ఆడుకోండి. సరే మామ అయితే తొందరగా చూసి రా, లేట్ చేయమాకు. మేము వచ్చేసి అన్ని సెట్ చేసి ఉంటాము. సరే ఆగు అయితే నేను చూసి రావాలరా బాబు. అసలు ఇంకా చిన్న రూమే ఉన్నట్టు ఉండేది, కానీ చూస్తుంటే రూమ్ పక్కన రూమ్ ఉంటుంది, పెద్దగా అనిపిస్తుంది ఒక్కోసారి. పద ఫస్ట్ వచ్చేసి మొత్తం అయితే చెక్ చేద్దాం, ఎందుకన్నా మంచిది. సారీ అనేదానికన్నా ఫస్ట్ మనం వెయిట్ చేసి మొత్తం చెక్ చేయడం బెటర్. లేట్ అయినా ప్రాబ్లం లేదు, మొత్తం చూడడం బెటర్. ఎందుకంటే దయ్యాల ఇంట్లో మనకి రిస్క్ ఎక్కువ అవసరం లేదప్ప. ఓకే ఈ లైట్లు మాత్రం 3 లెవెల్లో పెట్టారు ఇంట్లో. దయ్యాల ఇంట్లో లైట్లు ఉండడం మీద ఫస్ట్ టైం అప్ప. పద 2 ఇల్లు మొత్తం అంటే 2 రూమ్లు అయిపోయినాయి. ఇంకా ఈ రూమ్ అరే ఇందాకదే కదా ఇది ఆ నుంచి కనబడింది. ఓకే ఇది ఇది కూడా ఖాళీగా ఉంది, ఏం లేనట్టున్నాయి. ఇదే మనకు వచ్చేసి ప్రాబ్లం ఏం లేదు. ఇటు సైడ్ చూసేసారు అనుకుంటా. ఈ రూమ్ చూసానా? ఈ రూమ్ చూడలేదు. అరే యార్ ఎంత ఇరిగిపోయింది. అయ్యయ్యో సారీ. అరే యార్ గ్లాస్ మొత్తం పగిలిపోయింది డోర్ది. సారీ. ఓ మై గాడ్, ఎలా ఒకటి పగిలిపోయింది కానీ నువ్వు కూడా పగిలిపో, 2 అయిపోతాయి. 2 పగిలిపోయినాయి. సర్లే కానీ మొత్తం వెతికాను కానీ ఏం కనబడలేదేంటి, ఏం డౌట్ కొడుతుంది. బూమ్ బూమ్ బమ్ బూమ్ 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 దయ్యాలన్నీ రావాలి, మాకొచ్చేసి ఏం కావాలంటే అవి ఇవ్వాలి. వరే కోతి నా కొడక, దయ్యాలని ఎందుకు పిలుస్తున్నారా? ఒక దాన్ని పిలువు జాలిని పిలిస్తే ఇస్తుందని చెప్పావు కదా, ఇప్పుడు దయ్యాలన్నింటినీ పిలుస్తాను ఏంది? పిచ్చిలేసిందా ఏంటి? వరే గమ్మునుండ్రా నువ్వు. ఇప్పుడు దయ్యాలన్నీ వచ్చాయనుకో ఒక్కొక్కటే ఒక్కో గిఫ్ట్ ఇస్తుంది, ఒకటే వచ్చిందనుకో ఒకటే గిఫ్ట్ ఇస్తుంది. అందుకే దయ్యాలన్నీ రావాలి, మాకు అడిగిన గిఫ్ట్లన్నీ ఇవ్వాలి. రండి తొందరగా రండి. ఇంత మంచి ఇంట్లో మీరందరూ ఎక్కడ దాచుకున్నారు? అందరూ రావాలి తొందరగా రావాలి. వరేడేదో చేసేటట్టున్నాడు రా బాబు, పీకేమమ్మా ఏడన్నో తొందరగా. యార్ ఏంట్రా బాబు, ఇల్లు మొత్తం వెతికినా కానీ ఏం కనబడట్లేదు. పదండి వెళ్ళిపోతాం కిందికైతే. ఈ కొడుకులు ఏం చేస్తున్నారు? అమ్మో మొత్తం సేమ్ సెటప్ పెట్టారు కొడుకులు. ఆడ కూడా సేమ్ సెటప్, ఈడ కూడా సేమ్ సెటప్. అయిపోయిందారా? ఏదైనా వచ్చిందా? ఓ అప్పటి నుంచి నొల్లి చేసి చంపుతున్నారు కదరా, వచ్చిందా ఏమైనా?
మామ మా తలకే వచ్చింది మామ, ఏమీ రాలేదు అప్పటి నుంచి చూస్తున్నాం ఏదైనా వస్తుందేమని చెప్పేసి. నేను చెప్పా కదరా నీవన్నీ రావురా అంటే ఇనవు నా మాట, వింటే కదా అయిపోయేది. చూడు ఇప్పుడు టైం బొక్క, ఇంటికాడ నుంచి వచ్చి ఈడికి ఇంత దూరం వచ్చి మళ్ళీ ఇటు దయ్యాలు ఇంట్లో తల్లాడుతున్నాం. సర్లే తొందరగా ఏం చేసుకుంటారో చేసుకుంటారా, ఇదే లాస్ట్ టైం చెప్తున్నా, ఇంకా ఇలాంటివి ఏం లేవు మన దగ్గర, ఇంకా ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకా ఇంకో ఇలాంటివి పెట్టుకున్నావు ఇంకో నా కొడుకు అయిపోతావురా. మామ నువ్వేంటి మామ, అసలు మేము ఇంకా స్టార్టే చేయలేదు. నువ్వు ఆగు కొంచెం చెప్పు, ఒక 15 నిమిషాల్లో అర్ధగంట ఆగు, ఏడికి పోతావు చెప్పు నాకు. తొందరగా నేను వచ్చేసి ఇది కంప్లీట్ చేసుకొని ఉన్న ఇంటి చుట్టుపక్కల ఉన్న దయ్యాలన్నిటిని పిలిచేసి నేను వచ్చేసి అప్పుడు స్టార్ట్ చేస్తా. నువ్వు 2 నిమిషాలు ఉండు, అలానే నేను వచ్చేసి కంప్లీట్ చేసిన తర్వాత పిలుస్తాను. ఏం కంప్లీట్ చేస్తావు రయ్యా, నాకు తేడా కొడుతుంది వీడితోటి. సర్లే ఏదో ఒకటి చేసుకోరా బాబు, నీ ఊరిని తంటాలన్నీ. సర్లే ఏదో ఒకటి చేసుకో. ఏంట్రా బాబు పైకి కిందికి అయ్యారు ఈ కొడుకులు, ఏదో చేస్తున్నారా బాబు, నాకైతే డౌట్ కొడుతుంది. రే 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 గ్రానీ ఎందుకు వచ్చిందిరా? రే గ్రానీ ఎవడరా పిలిచింది? మమ్మ ఈ చించాను గడి మమ్మ వాడికి చెప్పా అందరిని పిలవద్దని చెప్పేసి, చూడు దయ్యాలన్నిటి పిలిచాడు. గ్రానీని కూడా వచ్చేసింది లాస్ట్ కి. అరే గ్రానీ వచ్చింది కానీ నేను అడిగింది తెలియదు మామ. ఈ గ్రానీని వేసేసి వేస్ట్, మనకి గ్రానీ అంటే భయం అనుకుంటున్నారా ఏంటి మామ? వేసే మామ గ్రానీని. రే గ్రానీరా అది ఏంట్రా ఏసీ అంటున్నావు? ఇప్పుడు ఏం చేయాలరా బాబు, దీన్ని ఇప్పుడు ఎలా కొట్టాలి? నా దగ్గర పవర్స్ కూడా లేవు. రియా ట్రై చేద్దాము. వీడు దయ్యాలని పిలిచి నన్ను కొట్టమంటాడు. వామ్మో, దీనికి పవర్స్ లేనట్టున్నాయిరా. రే యార్ రే గుండె జస్ట్ మిస్రా బాబు, పసకైపోయింది. అరే దీని దగ్గర పవర్స్ లేవు, దానివల్ల బిజీ అయిపోయింది. ఒరే చెత్తరా కొడుక, నువ్వు ఇలాంటివి పెట్టుకున్నప్పుడు ముందు చెప్పిరా, రే నా కొడుక దయ్యాలను పిలుస్తాను చెప్పి గ్రాండ్ పిలిచావేట్రా? దాని దగ్గర పవర్స్ లేనందుకు బతికిపోయాము, ఉంటే ఏం చేసేటోడురా? మామ నువ్వు అన్నిటికి భయపడకాగు. ఇప్పుడు వచ్చేసి ఎలా గ్రానీ అయిపోయింది కదా, నెక్స్ట్ వచ్చేసి ఇంకా పవర్ఫుల్ దయ్యాన్ని పిలుస్తా. అప్పుడు పక్కా నేను అడిగింది అది చేసేస్తుంది. 2 నిమిషాలు ఆగు, అది కూడా కంప్లీట్ చేసేస్తాను. నువ్వు ఇలానే నుంచోనుండు, మళ్ళీ ఏదైనా దయ్యం మనకు తెలిసింది వచ్చింది అనుకో, ఫినిష్ చేసే నువ్వు. నీకు బాడీ గార్డ్లే కనబడుతున్నానా? దయ్యాలతో ఆట ఆడుతున్నాడు. ఈసారి మాత్రం ప్రతిసారి అవే ఆడతాయి, ఈసారి ఈడ ఆడుతున్నాడు దానితోటి. సర్లేరా తొందరగా కంప్లీట్ చేయరా బాబు, తొందరగా ఇంటికైనా పోతా. పని చేసుకుని వచ్చాను, నా వెనకాల పడుతున్నావు. అసలు ఏంట్రా బాబు వీడు ఇలా జమ్మేయడు. ఏం కనబడ. రే 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 ఇదేంట్రా? రే దీని వెనకాల రే ఇదే రే డాన్సింగ్ లేడీ కదా ఇది. రే రే ఇదేం చేస్తుందిరా ఇక్కడ? రే చెంచన్ గా నీ వెనకాలే వస్తుందిరా. మామ కనబడుతుంది మామ, తొందరగా దీన్ని ఫినిష్ చేసి ఇది దుప్పుకొని పోతుంది కంప్లీట్ చేయకుండా. అరే ఏంట్రా నాకు ఈ నొల్లి, దయ్యాలతోనేరా నాకు. చి చి చి. అరే ఎక్కడి నుంచి వస్తున్నారా? అయ్యో బొక్క పెట్టేసా దేనికో. సర్లే ఫస్ట్ వచ్చేసి దీని అయితే ఫినిష్ చేసేద్దాం, ఇంకోసారి రాకుండా అయ్యాలరా బాబు. ఏంట్రా బాబు, అరే నువ్వు లాస్ట్కి దయ్యాల పైన భయం కూడా పోగొడుతున్నారా మీరు? ఎన్నిసార్లు దయ్యాలని చూపించి అయిపోయిందా మీది? ఇంకేమైనా ఉందా? తొందర పద, ఇంకా వెళ్ళిపోదాం, టైం వేస్ట్ చేయకు పద. మామ నువ్వు కూడా కూర్చో మామ, తొందరగా అయిపోతుందేమో. నువ్వు కూడా కూర్చో, అందరం కలిసి పూజ చేస్తాం, తొందరగా అయిపోతుందేమో. పద తొందరగా కూర్చో. సరే రా బాబు. అబ్బాబా ఏం చేస్తున్నావురా బాబు? అయిపోయిందా? ఇంకా తొందర కంప్లీట్ చేయి, వెళ్ళిపోదాం ఇంక నుంచి. అరే యార్ రాత్రి పూట ఇలాంటివన్నీ తులోపాలను చెప్పిస్తున్నావురా చెంచా అని చెప్తున్నా. మళ్ళీ ఏదైనా ప్రాబ్లం రాగానే నిన్ను ఎగిరి వదిలేసి వెళ్ళిపోతాము, సరేనా? అరే రెడీగా ఉండండి రా, ఇదని రాగానే చెంచాను కానీ నొక్కను వదిలేసి వెళ్ళిపోదాం. సరే మమ్మ చించాను కానీ నిజంగా వదిలేసి వెళ్ళిపోదాం. వదిలేసి వెళ్ళిపోతారా? వెళ్ళిపోండి. అప్పుడు దయ్యాలు వచ్చి నాకు సూపర్ గిఫ్ట్స్ అయితే ఇస్తాయి, అంతే కదా ఫ్రెండ్స్. అండ్ మీరు ఇంకెవరైనా లైక్ కొట్టకపోతే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం వచ్చేసి పూజ అయితే కంప్లీట్ చేద్దాం, అప్పుడు తెలుసుకుందాం మనకు వచ్చేసి ఏమేమి గిఫ్ట్స్ వస్తాయని చెప్పేసి. బాయ్. మరి అరే ఏం చేస్తున్నావురా? ఇంకా ఉందా పూజ? అవరే